మహాదాత శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వన్నమాడి కొండబాబు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్లకు శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ కాకినాడ జిల్లా నామకరణ సాధన సమితి సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాధన సమితి సభ్యులు పంపన రామకృష్ణ, గుత్తుల రమణలు మీడియాతో మాట్లాడారు. మరి చంద్రబాబు నాయుడు గారు ముమ్మడివారం వచ్చినప్పుడు బాదులే కార్యక్రమంలో మరి ఆయన మరి ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా ఆయన నోటీసులో పెట్టడం జరిగింది. ఆ రోజు కూడా అటువంటి మహాదాత పేరు పెట్టడం వల్ల మనకి సంతోషమని కూడా ఆ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే మరి మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఆదర్శవంతులందరినీ కూడా మరి పైకి తీసుకొచ్చి వాళ్ళ చేసిన పనులు కూడా పొగుడుతూ ఉంటారు. ఇవి డొక్కా సీతమ్మ గారిని చూసుకోండి, ఆవిడ చాలా మహాదాత. ఆవిడ్ని మరి పైకి స్క్రీన్ మీద తీసుకొచ్చి చాలా చెప్పడం జరిగింది. అలాగే మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు ఆయన కూడా చాలా పొగటం జరిగింది. అదే కాదు, ఆయన రాష్ట్ర స్థాయి మీటింగ్ లో కూడా మల్లాడి సత్యలింగ నాయకర్ మార్గాన్ని కూడా ద్వారం కూడా పెట్టడం జరిగింది. అలాగని మన పెద్దలందరూ కూడా బీజేపీ వారిని కూడా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి దృష్టిలో కూడా పెట్టడం. ఇవన్నీ మీ మీడియా ముందుకు ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, ఇవన్నీ కూడా ప్రభుత్వాల దృష్టిలో ఉన్నాయి. కానీ ఇది సున్నితమైన అంశం, మీరు ముఖ్యంగా గమనించండి. ఇది చాలా సున్నితమైన విషయం. ఇటువంటి విషయాల్ని మీరు ప్రభుత్వం వెంటనే కానీ ఏదో చర్య తీసుకోకపోతే రేపు ప్రొద్దుట జరగబోయే మరి పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా సున్నితమైన అంశం. అటువంటి వ్యక్తి పేరు పెట్టలేదయ్యా అనే బాధ కూడా మా అందరిలో ఉంది. ఈ రోజు కొత్త కార్యక్రమంగా మరి పెద్దలందరూ కూడా మరి సాధన సమితి అంతా కూడా కూర్చొని ఇవాళ కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి కొండబాబు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తదుపరి కలెక్టర్ గారికి, మన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే అనేక ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకి అందరికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా తొందరలో మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు నామకరణం చేయాలని వినతి పత్రాలు ఇవ్వడానికి ఈవేళ మీ ముందుకు వస్తా ఉన్నాం. ఫారెన్ వెళ్ళి బర్మాదేశం వెళ్ళి సంపాదించి అప్పట్లోనే 8 లక్షలు క్యాష్ తెచ్చి నగదు అక్కడ ట్రస్ట్ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి వారి చేతిలో 8 లక్షలు పెట్టి దీన్ని మీరు ఏం చేస్తారో చదువు ఉంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి, కుల మతాలకు అతీతంగా అందరూ చదువుకోవాలి అంటే అప్పుడు పరిస్థితులు చదువుకోవాలంటే ఫీజులు కట్టలేని పరిస్థితులు, తినడానికి కూడా గడిన పరిస్థితులు. ఆ రోజుల్లో ఎంఎస్ఎన్ జాతి స్థాపించి ఫ్రీగా చదువు చెప్పి పరిస్థితి ఏర్పాటు చేసి చదువుకోవడానికి తినడానికి కష్టమవుతే తినడానికి ఏర్పాటు చేసి అందులో మెస్ అన్ని పెట్టి అలాగే ఉండడానికి కూడా అకామిడేషన్ హాస్టల్ కూడా ఏర్పాటు చేసి చేసిన మహాదాత. ఆయన వలన కొన్ని లక్షల కుటుంబాలు ఈవేళ ఉద్యోగాలు అవనండి, చదువుకోవడం అవనండి, అందులో టీచింగ్ స్టాఫ్ ఎవరైనా మంచి పొజిషన్లో ఉన్నారు. అంత దాత ఎక్కడ ఉంటుంది? మనం చూస్తాం జమీందారులు దానాలు ఇవ్వడం ఇవన్నీ. మరి ఈయన కష్టపడి చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు నిస్వార్థంగా మళ్ళీ ఆయన చేసిన దానాలు ₹1 వెనక్కి కావాలని కానీ 1 సెంటు భూమి వెనక్కి కావాలని కానీ వచ్చిన దాఖలాలు లేవు వాళ్ళ కుటుంబ సభ్యులు. మిగతా వాళ్ళు అయితే చూస్తున్నాం కోర్టుల్లోనే లేకపోతే భూదాన మాకు రావాలి అనే పరిస్థితి ఉంది. మరి ఈయన పేరు మన సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టడం జరిగితే ఈ ఎన్డీఏ కూటమికి మంచి మైలేజ్ వస్తుంది. అన్ని కులాలు అందరూ 100% గుర్తించి మరి మంచి సపోర్ట్ చేస్తారు వచ్చే ఎలక్షన్లో కూడా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి పెద్దలు సీఎం గారు, ముఖ్యమంత్రి గారు, కూటమి వారు ఈయన పేరు తప్పకుండా యాడ్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. తప్పకుండా మా అందరి కోరిక నెరవేరుతుంది.